బయలుదేరుతుంది తర్వాత రెడీ 1 2 పీపుల్స్ థియేటర్ పతాకంపై నా స్వీయ నిర్మాణంలో నేను రూపొందిస్తున్న వేట కొడవలు సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ మంత్ 27th నుంచి స్టార్ట్ అయిందండి. ఈ జనవరి 7వ తారీఖున స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్యలో పండగ గ్యాప్తో ఒక 4 రోజులు గ్యాప్ తీసుకొని పండగ ముందు ఫస్ట్ షెడ్యూల్, పండగ తర్వాత నుంచి సెకండ్ షెడ్యూల్గా కొనసాగిస్తున్నాం. ఈ షెడ్యూల్ ఇప్పటి వరకు హీరోల హౌస్ సీన్స్ సంబంధించిన సీన్స్, అలాగే చేజింగ్స్, మర్డర్ సీన్స్, అలాగే హీరోయిన్ల మధ్యన ఉన్న లవ్ సీక్వెన్స్లు ఇవి తీయడం జరిగింది. నిన్నటి నుంచి సాంగ్ స్టార్ట్ చేసాం. ఈ సినిమాలో ఒక మెయిన్ సీక్వెన్స్లో వచ్చే కోడిబాయ లచ్చమ్మది అనే మీకు విని ఉంటారు. బాగా గత 4 దశాబ్దాల క్రితం నుంచి ఆంధ్ర రాష్ట్రం అంతా పాపులర్ అయిన కోడిబాయ లచ్చమ్మది అనే పాట ట్యూన్ తీసుకుంటూ అక్కడి నుంచి స్వేచ్ఛానువాదంతో కోడిబాయ జ్యోతిలక్ష్మిది అనే సాంగ్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ సాంగ్ పిక్చరేషన్ జరుగుతుంది. ఈ రోజుతో ఆ సాంగ్ అయిపోతుంది. మళ్ళీ రేపటి నుంచి అమ్మో అమ్మో ఇది అందగత్తెరో అనే సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత ఈ సెకండ్ షెడ్యూల్ ఫినిష్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ కర్నూలు, ఎమ్మిగనూరు, కోడుమూరు, గోనెగండ్ల, మంత్రాలయం ఆ ప్రాంతాల్లో దాదాపు అప్ టు ఎండింగ్ సినిమా దాదాపు క్లైమాక్స్ వరకు ఆ కర్నూలు పరిసర ప్రాంతాల్లో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ మంత్ 15th నుంచి కర్నూలు వెళ్తున్నాం. అక్కడ టోటల్ టాకీ పాటతో పాటు ఒక 2 సాంగ్స్ మళ్ళీ కర్నూలు ఆ పరిసరాల్లో షూట్ చేసుకుని క్లైమాక్స్ హైదరాబాద్లో చేస్తున్నాం. క్లైమాక్స్తో పాటు ఒక ఐటమ్ సాంగ్ ఉంది. ఐటమ్ సాంగ్ కూడా హైదరాబాద్లో చేస్తూ మార్చి 15th కల్లా దాదాపు షూటింగ్ పార్ట్ అంతా ఫినిష్ చేసి మే, జూన్ నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అబ్జీ గారు తీసుకున్న కొత్త ట్రెండ్ ఉంది. దానికి లైటింగ్ చేయటం అనేది దెర్ ఈస్ ఓన్లీ 3 థింగ్స్ ఇన్ లైటింగ్. ఒకటి వచ్చి క్రియేటెడ్ లైటింగ్ అండ్ న్యాచురల్ లైటింగ్. వేరస్ ఐఎమ్ యూజింగ్ ట్రూ లైట్. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ట్రూ లైట్ ఇంట్రడ్యూస్ చేసింది నేనే. మళ్ళీ వన్స్ అగైన్ నేను ఐఎమ్ డూయింగ్ దిస్. నిజంగా ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి క్యారెక్టర్స్ రావు. గ్లామర్ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చేసుకోవచ్చు, వస్తూ ఉంటాయి, చేసుకోవచ్చు. కానీ ఇలాంటి క్యారెక్టర్ రావడం అనేది నిజంగా నా అదృష్టం. ఫస్ట్ బాబ్జీ గారికి రియల్లీ థ్యాంక్ఫుల్. నేను చెప్పాను కదా ఎంతో సాఫ్ట్గా కనిపిస్తాను స్మాల్ స్క్రీన్లో. ఫస్ట్ డౌట్ వచ్చింది చేయగలదా లేదా అని. చేస్తుంటే నాకు రావడం ఏమో కానీ నేను నేర్చుకుంటున్నాను. సార్ ఎంత బాగా చెప్తారంటే నర్సరీ పిల్లలు కూర్చొని టీచర్ ఎలా చెప్తారు అంత బాగా చెప్తారు. అండ్ నిజంగా సమ్మర్లో రిలీజ్ అయిపోతున్న హాట్ మూవీ అండి. హాట్ మూవీ అంటే ఇంకో రకంగా కాదు, అంత వేడిగా ఉంటుంది స్టోరీ. కానీ నిజంగా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ అనమాట. ఆ సార్ అనుకున్నట్లే అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఈ సినిమాకు అసలు నేను పూర్వము చిన్నప్పటి నుంచి నాట్యం అంటే నాటకాలంటే చాలా ఇష్టపడేవాడిని. కానీ అప్పుడు నాకు సహకారం ఎవరు లేక నేను అలాగే ఉండి వెటనరీ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తూ లాస్ట్కు 3.5 సంవత్సరంలో రిటైర్డ్ అయినాను. ఆ తర్వాత మా హీరో గారు గిడ్డేష్ గారు సినిమాలు తీస్తూ ఈ మన బాబ్జీ గారు అని ఉండారు, మనకు ఫ్రెండ్స్గా బాగుంటారు, మంచి సినిమా తీస్తాడు అని చెప్పంగా నేను వచ్చి కలిసిన. కాకపోతే నా దగ్గర అంత అమౌంట్ లేదు అని చెప్తే ఈ రోజుల్లో అంత కోట్లు పెట్టి తీసే సినిమా కంటే తక్కువ బడ్జెట్తో, తక్కువ స్టాఫ్తో, తక్కువ టైంలోనే మనం సినిమా తీయవచ్చని బాబుజీ గారు చెప్తే ఏదో అనుకొని నా దగ్గర ఉన్న సహ నిర్మాతగా జాయిన్ అయినాను. తర్వాత అతడు ఈ ఫీల్డ్లో ఈ విధంగా చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ వేట కొడవలు చాలా షూటింగు బాగా జరుగుతుంది. అసలు డైరెక్టర్ బాబ్జీ గారు చాలా కష్టపడి చాలా డైరెక్షన్ చేస్తుండ్రు. దీనికి కెమెరామెన్ కిషన్ సాగర్ అసలు సార్ పేరు చెప్తే అసలు ఇక వాళ్ళ గురించి అందరు చెప్పారు. నేను మాట్లాడితే బాగుంటుంది, చాలా బాధిస్తున్నారు. ఇది చాలా హిట్ అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చిన్నప్పటి నుంచి మేము బాబ్జీ గారితో చాలా నాటకాలు వేసాం. ఆ నాటకాలు వేసేటప్పుడు ఎప్పుడు చెప్పాడు, వరే నిన్ను ఎప్పుడన్నా కానీ హీరో చేస్తారా అన్నాడు. ఆ విధంగానే నన్ను హీరోగా చేశాడు. మరి నేను హీరో చేయడానికి సహకరించిన నిర్మాత దర్శకుడు బాబ్జీ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. మీరు
రేపు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత తప్పక చూడాలనే సినిమా అండి ఇది. మన కిషన్ సాగర్ గారు చాలా బాగా కళాఖండంగా చెక్కుతున్నారండి ఈ సినిమాని. అదేవిధంగా బాబ్జీ అన్న మంచి టెక్నాలజీతో ఈ సినిమాని యూజ్ చేస్తున్నారు. వేట కొడవళ్ళు ఈరోజు మేము కోడిబాయ జ్యోతిలక్ష్మి అనే సాంగ్ పిక్చరైజింగ్ చేస్తున్నాము. నిజంగా చాలా సినిమాలు చేస్తుంటాం, కానీ ఈరోజు ఈ సాంగ్ చూస్తుంటే నిజంగా మళ్ళీ ఒక 20 years బ్యాక్ వెళ్ళి ఒక మంచి మ్యూజిక్ అంటే మంచి సాంగ్ చేస్తున్న ఆనందంగా ఉంది ఈరోజు బాగా. దీంట్లో అంటే ఈ సాంగే కాదు, మిగతా అన్ని సాంగులు కూడా పెక్యులర్గా ఏ సాంగ్ ఆ సాంగు చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఒక మ్యూజికల్ హిట్, అంటే బాగా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నాం ఈ సాంగ్ 100%. వేట కొడవలు సినిమా అసలు నేను వీళ్ళు షూటింగ్ చూస్తుంటే నేను షాక్ అవుతున్నాను. యాక్చువల్గా ఇది డైరెక్టర్ గారు దీన్ని ఒక విధంగా ఒక పంతంలాగా పట్టుకొని 100% ఒక డేట్ అనేది ముందే ఫిక్స్ చేసుకున్నాడు. ఆ డేట్ రోజు కంపల్సరీ మన సినిమా రిలీజ్ అనే ఉద్దేశంగా బాగా కష్టపడుతూ అందరినీ కూడా ఉరుకులు పరుగులెత్తిస్తూ నిద్రపోనీయకుండా చేస్తూ, అతను కూడా నిద్రపోకుండా మమ్మల్ని కూడా నిద్రపోనీయకుండా చేస్తూ షూటింగ్ జరుపుతున్నారు.